అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషా మయూఖం అనే ఛానల్ పెట్టి డిసెంబర్ 2కి సంవత్సరం పూర్తి కావస్తోందండి. మొదటి సంవత్సరం. ఈ ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా అభిమానులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. అట్లాగే నిన్ననే మొదటి 1000 సబ్స్క్రైబర్స్‌ని ఆ గీత దాటడం అంటే అది అధిగమించడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. కార్తీక మాస పురాణం మనం చెప్పుకుంటున్నాం కదా. అట్లాగే ఇంకా మీ అభిప్రాయాలని ఏమేమిటి మీరు నా నుంచి కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉషా మయూఖం అనే ఛానల్ ఉన్నదే మనందరి కోసం. సరే, కార్తీక మాస వ్రత మహత్యం గురించి స్కాంద పురాణాంతర్గతంగా కార్తీక పురాణ రూపంలో వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుల వారికి చెబుతున్న ఉదంతాన్ని మనం వింటున్నాం. అందులో 26వ అధ్యాయంలో భాగంగా అంబరీషోపాఖ్యానంలో మనం వస్తున్నది ఏంటంటే, అంబరీషుల వారికి ఏకాదశి ద్వాదశి వ్రత మహత్యం తెలుసు కాబట్టి వాటిని అతను ఇప్పుడు ఆచరించడం, తను కాకుండా తన రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత ఆచరింప చేయడం అన్నది విశేషమైనటువంటి కృషి, అతని పట్టుదల. ఆ విధంగానే హరి అనుగ్రహించి అతని ప్రజలని కూడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా ఒక ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశి పారణకు తిథి మీరిపోకుండా దూర్వాస మహర్షి రావడం, సరే ద్వాదశి పాలనకి వారిని అతిథిగా ఆహ్వానించడం జరిగింది. సరే, అనుష్ఠానం ముగించుకుని వస్తానని చెప్పినటువంటి దూర్వాస మహర్షి ద్వాదశి తిథి మీరిపోతున్నా కూడా రాకపోయేసరికల్లా ఏకాదశి ఉపవాసం ఉండకపోతే పాపం, ద్వాదశి నాడు తిథి మీరకుండా భోజనం చెయ్యకపోతే పాపం. ఇది వివరించారు అందులో. కాబట్టి తిథి మీరిపోతోంది, అటు ఏకాదశి ఫలితం పోతుంది, ఇటు ద్వాదశి పోతుంది అన్న భయంతో, హరికి దూరమవుతానన్న భయంతో ఏం చేశారంటే ఆయన తన కులగురువులని, బ్రాహ్మణులని వాళ్ళందరినీ సంప్రదించి సరే కాస్త నీరుని మాత్రం ఆచమనం చేశారు. చేసేసరికి నీరు తాగడం కూడా, నువ్వు నన్ను విడిచి, అంటే అన్నంతో సమానమే, నువ్వు నన్ను అతిథిగా నన్ను రమ్మని నన్ను ఉండమని చెప్పి నన్ను విడిచి నువ్వు భుజిస్తావా అని అతనిని, దూర్వాస మహర్షికి ఉన్నదే ముక్కు మీద కోపం. వెంటనే అతను శాపం ఇవ్వడం. ఆ శాపం ఏమిటి? 10 నీచ జన్మలయందు జన్మించమని అతను అనగానే అంబరీషుల వారు తన మనసులో ఉన్నటువంటి హరిని శరణు వేడితే, ఆ హరి నా భక్తుడు ఈ శాపాన్ని భరించలేడు కాబట్టి ఈ 10 జన్మలు నేను తీసుకుంటాను అని అనుకుంటారు. ఈ లోపల ఆ కోపం ఇంకా తగ్గక మరొక శాపాన్ని కూడా పెడుతున్నప్పుడు ఇంకా వెంటనే హరి తన సుదర్శన చక్రాన్ని దూర్వాస మహర్షి మీద ప్రయోగం చేశారు. ఇది మనం నిన్నటి అధ్యాయం వరకు తెలుసుకున్నాం. ఈరోజు 26వ అధ్యాయంలో ఏమిటి జరిగింది అని అంటే, ఆ ముల్లోకాలు తిరిగాడు సుదర్శన చక్రాన్ని నుంచి తప్పించుకోవడానికి దూర్వాస మహర్షి. ఎక్కడా అతనికి శరణాగతి దొరకలేదు. ఎవరు హరి సుదర్శన చక్రాన్ని పంపితే, ప్రయోగిస్తే దాని నుంచి కాపాడగలిగేవారు ఎవరున్నారు? హరి తప్ప. అందుకని తిరిగి వైకుంఠధామానికి వెళ్ళి హరిని శరణుజొచ్చిన దూర్వాస మహర్షిని చూసి విష్ణుమూర్తి ఇలా అంటారు, నీవు నా భక్తుల, నాకు బ్రాహ్మణులంటే ప్రీతి, గోవులంటే ప్రీతి, ఇలాంటి ఉత్తమ కర్మలని, ధర్మాన్ని, యజ్ఞయాగాది క్రతువులను ఆచరించేవారంటే నాకు ప్రీతి. ఇది నీకు తెలిసినదే. అటువంటి నా ప్రియ భక్తుడు తానే కాకుండా తన రాజ్య ప్రజలందరి చేత ధర్మాన్ని అనుష్ఠింపజేసేవాడు. మనోవాక్కాయ కర్మల చేత పాపము చేయనటువంటి అంబరీష మహర్షిని నువ్వు శాపం పెట్టావు. ఆ సమయంలో అది శాపం కూడా అని అనుకోకుండా తను నన్ను శరణుజొచ్చాడు కాబట్టి ఆ 10 జన్మలను నేను తీసుకున్నాను. అయినప్పటికీ ఆగకుండా నువ్వు మరొక శాపాన్ని ఇవ్వబోయావు. ఒక్క విషయం ఏంటంటే, ఉపవాసం ఉన్న రోజున నీరు తాగడం దోషం కానప్పుడు, పారణ అన్నది తిథి మీరిపోతూ నువ్వు ఆలస్యం చేసి, ఆలస్యం అవుతోంది, నీ తిథిని ఎందుకు మీరుతావు,
నువ్వు భోజనం చేయి అని నువ్వు అంబరీషుల వారికి ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టే ఇవంతా జరిగింది. అందుచేత ఉపవాసం ఉన్న రోజున నీరు తాగడం ఎలా అయితే తప్పు కాదో, తిథి మీరకుండా ఉండడం కోసం ఆచమించడం కూడా తప్పు కాదు. ఇది తెలుసుకో అని చెప్పి, ఇంకొకటి ఏంటంటే, నాకు నీ మీద కోపం లేదు దుర్వాస, ఒక్కటే నీ శాపం అమోఘమైనది. సాక్షాత్తు శివస్వరూపుడివి నువ్వు. నువ్వు 10 జన్మలు ఎత్తమని చెప్పినప్పుడు నేను ఫలానా ఇదిగో ఈ జన్మలు మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, నృసింహావతారం, పరశురామావతారం, ఈ ఈ అవతారాలన్నీ నేను తీసుకుంటాను. కానీ నువ్వు మరొకసారి శాపం గనక పెడితే ఆ శాపాన్ని భరించడానికి ఎవరున్నారు? కాబట్టి ఆ శాపవాక్యం రాకుండా ఉండడం కోసం మాత్రమే నేను సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను నీ మీద అని చెప్పడంతో ఈ అధ్యాయం అన్నది ముగించడం అయినది. మిగిలిన కథని మనం 27వ అధ్యాయంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. ఉంటానండి. లోకా సమస్త సుఖినో భవంతు.